టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. మనం నెల్లూరులో 3:30కి అలా బయలుదేరితే ఇక మా ఊరు వెళ్ళడానికి ఇంకా 1 అవర్ జర్నీ అయితే ఉంది. మధ్యలో ఒక చోట అయితే ఇక టీ బ్రేక్ అయితే ఆగాము. ఎందుకో అంటే నాన్ స్టాప్ జర్నీస్ కదా, బస్ జర్నీ వల్ల తలకాయ మామూలు నొప్పి లేదు. ఎన్ని టీలు అంటే ఆపిన చోటల్లా టీ అయితే తీసుకున్నాను. ఈ ట్రిప్లో బోల్డ్ టీలు తాగాననమాట. తలకాయ ఎందుకో ఊపేసేస్తుంది. బస్ జర్నీ అలవాటు లేకపోవడం, ఏదో అరగంట గంట కూర్చోవచ్చు కానీ ఊరికే కూర్చోవడం కదా, అందువల్లేమో. ఇక 1 అవర్ తర్వాత మా ఊరైతే వచ్చేసాము. టైం వచ్చేసరికి 9 అవుతుంది. ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక వెంటనే అయితే పొంగల్ పెట్టేశాను. ఎందుకంటే పడుకుంటే ఎప్పటికి లేస్తానో తెలీదు. అంత కాళ్ళు నీరసంగా, తల పగిలిపోతున్నంత భారకంగా అయితే ఉంది. ఇక గబగబా కొట్టేసి కొబ్బరికాయ స్వామికి దండం పెట్టుకొని ఇక పొంగల్ పెట్టేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫిబ్రవరి 14th అనమాట. ఇక స్వామి దగ్గర పెట్టినయే కొంచెం ప్రసాదంగా అయితే తీసుకున్నాం ఇద్దరం. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇక ప్రసాదం అయితే పెట్టి స్వామికి నేను కూడా కొంచెం తిని అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొద్దామని అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసరికి 9 ఇట్లా అయితే అవుతుంది. ఇక ఇదనమాట మన జర్నీ. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అమ్మ ఏం కొనుక్కొచ్చావు అనేసి అడుగుతుంటే ఇక అమ్మ పూలు ఉన్నాయి పెట్టుకో అని మా చెట్టు పూలు అనమాట ఇచ్చింది.